హలో ఎవ్రీవాన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తులస్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో పుల్లగా కమ్మగా చాలా టేస్టీగా తినే కొలిది తినాలనిపించి ఎండు రొయ్యల వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. కొంతమందికి ఎండు రొయ్యల టేస్ట్ నచ్చుతుంది కానీ స్మెల్ నచ్చదండి. సో ఎక్కువ స్మెల్ రాకుండా టేస్టీగా రావాలని కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు. ఎండు రొయ్యలతో కర్రీ చేసుకున్న, పులుసు ఫ్రై ఎలా చేసుకున్నా కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. అంతేకాకుండా ఎండు రొయ్యలతో చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో వారానికి 1-2 సార్లైనా తీసుకుంటే మంచిది. ఫస్ట్ దీనికోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా చీలుకొని ఫ్రై చేసుకోండి. పావు కప్పు లేదంటే గుప్పెడు ఎండు రొయ్యలు తీసుకొని వేడి వాటర్లో ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. వాటర్తో 2-3 సార్లు వాష్ చేసుకున్నాక లాస్ట్లో కొంచెం నిమ్మరసం వేసుకొని కడుక్కోండి. ఆనియన్స్ వేగుతున్నప్పుడే ఆయిల్లో ఈ ఎండు రొయ్యలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చేస్తే చాలా మటుకు నీచు వాసన అనేది తగ్గిపోతుంది. 3 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వండి. ఇప్పుడు పావు కిలో వంకాయల్ని ఇలా నిలువుగా కట్ చేసుకున్నవి వేసుకోండి. మనం పులుసు చేసుకుంటున్నాం కాబట్టి వంకాయలను ఇలా నిలువుగా పొడవుగా చీలుకుంటేనే చూడడానికి టేస్ట్ కూడా బాగుంటుంది. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వంకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు మూత పెట్టుకుని మగ్గనివ్వండి. చూసారు కదండి, ఇలా వంకాయలు మెత్తగా మగ్గే వరకు ఉంచుకోండి. ఇప్పుడు దీంట్లో 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. చింతపండు పులుపు వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన రసం కూడా వేసుకోండి. అలాగే ఒక అరకప్పు వాటర్ కూడా వేసుకోండి. వంకాయలు ఆల్రెడీ మగ్గిపోయినాయి కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి. సో చింతపండు రసం, వాటర్ కలిపి 1 కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ మరీ పులుసులా కాకుండా కొంచెం దగ్గరగా ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో చూసారు కదండి, మనకి కమ్మగా చాలా టేస్టీగా పుల్లగా ఉండే వంకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.